పార్కింగ్ లాట్ నుంచి పైకి రాగానే అల్ఫనర్ సెంటర్ అయితే కనిపించింది. అల్ఫనర్ సెంటర్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా, ఖాళీ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్స్ కూర్చోనికి చాలా బాగుంటుంది. మనల్లంతలో ఒక ఫోటో తీసేసుకున్నాం. హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే సూక్ వాకిఫ్కి అయితే మొత్తంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి పావురాలు, బావిలో గిరికలు లెక్క ఇవన్నీ నీళ్ళు అయితే పోతున్నాయి. పావురాల జంటలు ఇక్కడ ఉన్నాయి. ఇది అల్ఫనర్ సెంటర్. దాని పక్కనే మన ఇదైతే ఉంది చూడండి, బావి అవుతుంది. ఇలా గెలకాలి. మా వాళ్ళు అయితే దాని దగ్గరుండి చూస్తున్నారు. పావురాల పిట్టలు పెంచి ఎగురుతున్నాయి, దుంకుతాయి. చాలామంది విజిటర్స్ అయితే ఫోటోలు కింద మనం తీసుకుంటూ ఉంటారు. మాషాల్లా. ఇక్కడ ఎగిరే పావురాలను చూస్తుంటే చాలా అంటే చాలా ఆహ్లాదంగా అయితే అనిపించింది. వీటికి ఏదైనా దానా ఇద్దామని చాలామంది ఇక్కడ వేస్తూ ఉన్నారు. నేను కూడా వేద్దామని చెప్పేసి అశోక్ అన్న, నేను మా అందరం టీం అయితే పోయినాం. ఇక్కడైతే పొట్లాలు అయితే అమ్ముతుర్రు 3 రియాలకు. ఆ పొట్లాలు తీసుకొని పోయి అయితే పిట్టెలకు అయితే వేసినాం, పావురాలకు వేస్తే ఈ స్లో మోషన్ వీడియో అయితే మామూలుగానైతే లేదు. నాదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందనని. ఇక్కడ చూడండి, ఇక్కడ బావిలో నీళ్లు ఎంత లోతుంది, ఏంది ఏం కథ అనేది చూడడానికి అయితే పోయినా. చాలా అంటే ఎక్కువ ఏం లోతు లేదు కానీ మంచిగా ఉన్నాయి. పోజ్ అయితే ఇచ్చి ఒక ఫోటోని అయితే దిగిన. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కనే చూస్తారు కదా, ఇక్కడ చాలా స్ట్రీట్లల్లా ఇక్కడ రకరకాల బొమ్మలు గిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ వస్తే మాత్రం సూక్ వాకిఫ్కి వస్తే మాత్రం అన్నీ షాపింగ్ చేయొచ్చు. రకరకాల ఇక అలసిపోయినామని వాటర్ బాటిల్ తీసుకొని ఒక ఛాయ్ తాగుదాం అనుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. వాటర్ బాటిల్స్ డస్ట్బిన్లో అయితే పడేయాలా. ఇదైతే చూడండి సేమ్ మన ఇవైతే పాత గోడలు అప్పట్లో ఉంటాయి చూడు, అట్లాంటి గోడలే కనిపించినాయి కానీ మంచిగా ఉన్నాయి. మొత్తం క్లీనింగ్ అయితే నడుస్తుంది. మేము వచ్చిన టైం ఏంటంటే రాంగ్ టైం అనుకోవచ్చు, మధ్యాహ్నం వచ్చినాం. ఆ కట్టడాలు ఎట్లున్నాయనంటే చూడండి, పురాతన కట్టడాలు ఉన్నాయి. ఇవి అప్పట్లో తాత ముత్తాతలు కట్టిన కట్టడాలు లెక్క ఉన్నాయి ఇవి అని. ఇక్కడ మంచి ఫుడ్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి, చాలా బాగానే అవుతున్నది. ఇది రెస్టారెంట్ ఏదో ఉన్నట్టయింది. పండగ ఇవేంది మొత్తం మన గృహదారాలు తెరుచుకుంటున్నాయి. లిఫ్ట్కి అయితే లోపలికి అయితే వచ్చినాము లిఫ్ట్లా. ఫ్రెండ్స్, మేమైతే తుగ్గాకి వచ్చినాము. ఇలా చుట్టి దొరికిందని దుకాణాలు అయితే అన్ని బంద్ ఉన్నాయి. మా వాళ్ళు తిరిగి ఆస్టాకి వచ్చారు. ఇక్కడ సూక్ వాకిఫ్ పార్కింగ్లోనైతే పార్కింగ్ ఫీ అయితే ఉంటుంది. పార్కింగ్ ఫీ చేద్దామని పే చేసి ఉంటుంది. చేద్దామనంటే ఉల్టా పుల్టా అయిపోయింది. ఆయన తాడు వచ్చి మళ్ళీ పే చేసిందా కానీ అయితే నడుస్తలేదు. మన కొత్త డ్రైవర్ ఇన్నే ఉన్నాడు. ఇక గేట్ అయితే తీస్తలేరు. ఎల్లా హబీబే. మొత్తంకి అయితే సూక్ వాకిఫ్ అనేది ఎట్లుంటుందో చూసిరు కదా, ఇదే సూక్ వాకిఫ్ నుంచి పార్కింగ్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం. కార్నిష్ రోడ్కి అయితే ఎక్కబోతున్నాం. దాని తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కూడా చేయండి.